దానం చేశాము నాకే మంచి జరగలేదు అనుకుంటారు, తప్పు అది. దానం చేసిన తర్వాత దాన ఫలితం ఈ జీవితంలోనే అనుభవిస్తాం. ఈ జీవితంలోనే ఏదో ఒక రోజు మీకు అది ఉపయోగపడుతుంది. గురువు పరంగా కానీ, ఒక మానవుడి పరంగా కానీ, ఒక ఫ్రెండ్ పరంగా కానీ, ఒక ప్రకృతి పరంగా కానీ, ఏదో పరంగా మీకు ఆ యొక్క శక్తి మీకు ఈ జన్మలోనే మీకు అవకాశం వస్తుంది. దానం చేసిన తర్వాత ఎమ్మటే ప్రతిఫలం రావాలని కోరుకొని దానం ఎవరు చేయరాదు, అది కూడా పాపమే. ఈ దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఏ దానం చేసినా ఏ పుణ్యం చేసినా కానీ శివార్పణమస్తు, మీ ఇష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్పణమస్తు చేయాలి. మన దగ్గర పెట్టుకున్నదా ఈ రోజు పూజ చేశాం, ఈ రోజు పూజ శివార్పణమస్తు. దేవుడి మీద నమ్మకం లేనుకోండి మాతృమూర్తి మీద అర్పణమస్తు, మాతృమూర్తి లేదనుకోండి తండ్రి మీద అర్పణమస్తు. అలా చేసుకోవాలి తప్ప మనం చేసిన ప్రతి క్రియను కూడా మన భగవంతుడి స్వరూపంలో మనము వాళ్ళకి అర్పణమస్తు చేయాలి తప్ప అది మన దగ్గర ఉండదా. మనం ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ఎన్నో తప్పు లోపులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్మ ఎక్కడో సారి మైనస్ అయిపోతుంటది. కాబట్టి ఏ రోజు చేసిన మంచి ఆ రోజు అర్పణమస్తు చేసేస్తే ఆ రోజు క్రియ మనకి పుణ్యఖాతాలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.